డయాబెటిస్ కంట్రోల్‌లో లేనప్పుడు అది మన బాడీలో టాప్ టు బాటమ్ తలపైన ఉన్న జుట్టు దగ్గర నుంచి కాలు బొటన వేలు వరకు ప్రతి పార్ట్‌ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నోస్‌కి ఎటువంటి సమస్యలు క్రియేట్ చేస్తుందో తెలుసుకుందాం. మరి అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నప్పుడు ముఖ్యంగా నాజల్ పాసేజెస్ అంటాం. ముక్కు లోపల మనకి ఉండే ఎయిర్‌వేస్ డ్రై అయిపోయి దానివలన ముక్కులోంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాగే ముక్కులో పాలిప్స్ అని చెప్పి కాయలు డెవలప్ అవ్వటం. అలాగే ఈ షుగర్ కంట్రోల్‌లో లేనప్పుడు మరి మన నోస్‌లో న్యాచురల్‌గా ఉన్న డిఫెన్స్ మెకానిజం అంటే నోస్ లోపల కొంత తడి మ్యూకస్ అనేది సీక్రెట్ అవుతూ ఉంటుంది. దానివలన మనం గాలి పీల్చినప్పుడు ఆ గాలిలో ఏదైనా దుమ్ము అలాగే ఏదైనా రేణువులు ముక్కులోకి వెళ్ళినప్పుడు అవి లంగ్స్‌లోకి వెళ్లకుండా ముక్కులో ఉన్న మ్యూకస్ వాటిని అడ్డుకోవటం, అక్కడి నుంచి దాన్ని బయటికి ఎక్స్‌క్రీట్ చేయటం జరుగుతుంది. సో ఇది కూడా డయాబెటిస్ కంట్రోల్‌లో లేని వాళ్ళలో దెబ్బతింటుంది. అలాగే డయాబెటిస్ కంట్రోల్‌లో లేనప్పుడు కొన్ని రకాల సీరియస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా మ్యూకార్మైకోసిస్ అంటాం. అంటే బ్లాక్ ఫంగస్ అని మనం అందరం కూడా కోవిడ్ టైంలో బాగా ప్రతి ఒక్కరం విన్నాం ఈ మాట. బ్లాక్ ఫంగస్ అనేది మరి ముక్కులో నుంచి సైనస్‌ల్లోకి వెళ్ళటం, ముఖంలో ఉన్నటువంటి సైనస్‌లోకి వెళ్ళటం, సైనస్‌లో నుంచి అది కన్నులోని నరాలకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వటం, అక్కడి నుంచి బ్రెయిన్‌కి స్ప్రెడ్ అవ్వటం. అలా జరిగి మరి చివరికి అది ప్రాణహాని కూడా కలిగించవచ్చు. చాలా సీరియస్ ఇన్ఫెక్షన్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ప్రమాదకరం. అలాగే మరి దానితో పాటు స్టాఫిలోకోకస్ అనే ఇన్ఫెక్షన్ కూడా చాలా సీరియస్ స్ట్రెయిన్స్ షుగర్ కంట్రోల్‌లో లేనటువంటి వారి నోస్‌లో అవి ఎక్కువగా గ్రో అవ్వటం జరుగుతుంది. స్మెల్ తెలుసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలా ఈ డయాబెటిస్ కంట్రోల్‌లో లేనప్పుడు ముక్కులో వచ్చే ఈ సమస్యలన్నిటిని కూడా షుగర్‌ని మంచి కంట్రోల్‌లో ఉంచుకోవడం ద్వారా మనం అధిగమించవచ్చు.